తెలంగాణలో భారీ స్కామ్ కు తెరలేపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. టీడీఆర్ పేరుతో వేల కోట్లు కొలగొట్టేందుకు సీఎం రేవంత్ టీం సిద్ధమవుతుందన్నారు. హైదరాబాద్ లో టీడీఆర్ మొత్తం షేర్స్ ను కొంతమంది రేవంత్ అనుచరులు కొంటున్నారని ఆరోపించారు. త్వరలో ఎఫ్ఎస్ఐ అమలు చేసే టీడీఆర్లను అడ్డగోలు ధరకు అమ్మేందుకు కుట్ర జరుగుతోందన్నారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని చెప్పారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పిచ్చి మాటలు వినటానికి కేసీఆర్ రావద్దనేది కొడుకుగా తన అభిప్రాయమని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ స్థాయికి కాంగ్రెస్ లో ఎవరూ సరిపోరని కేటీఆర్ అన్నారు. రేవంత్ ఆడించే కీలు బొమ్మలను తాము వదిలిపెట్టబోమని హెచ్చరించారు. విచ్చలవిడిగా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. తాను కేసీఆర్ అంత మంచోడిని కాదన్నారు. అధికారంలోకి వచ్చాక రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ దిలీప్ అందిస్తారు. దిలీప్, కేటీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సో ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారు అని చెప్పారు. కానీ ఒక కొడుకుగా, ఒక అభిమానిగా మాత్రం కేసీఆర్ హాజరు కాకూడదు అని కోరుకుంటారని చెప్తున్నారు. ఎందుకంటే సభ సాంప్రదాయాలకు అనుగుణంగా అసెంబ్లీ సమావేశాలు జరగడం లేదని 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని స్పీకర్ చెప్తారు. కానీ కనీసం 38 నిమిషాలు కూడా మాట్లాడడానికి అసెంబ్లీలో అవకాశం ఇవ్వరు అని చెప్తున్నారు. అలాగే కేసీఆర్ స్థాయి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులది కాదని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ముఖ్యంగా ఈ ప్రభుత్వం పైన ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా చాలా రకాల ఆరోపణలు కూడా చేశారు. కొంతమంది అధికారులు కూడా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తా ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని కూడా వదిలిపెట్టము, రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడు. కేసీఆర్ చాలా మంచి వ్యక్తి కాబట్టి అందరినీ వదిలేశారు. కాబట్టి కేసీఆర్ అంతా మంచి వ్యక్తిని కాదని కూడా చెప్పుకోవచ్చు. అలాగే బడ్జెట్ సమావేశాలు కూడా పెద్దగా ఏమి ఉండదు, అటర్ ఫ్లాప్ కాబట్టి. సో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మరోసారి కూడా నాకు ఏసీబీ నుంచి నోటీసులు అందే అవకాశం ఉంటుంది. ఈ నెల 16 తర్వాత ఎప్పుడైనా మరోసారి ఏసీబీ నుంచి నోటీసులు అందుకునే అవకాశం ఉంటుంది. సో అదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే నోటీసులు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే ప్రపంచ సుందరి పోటీల పైన కూడా కొంత రైట్. థ్యాంక్ యూ దిలీప్.